హెచ్ఎస్బి న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. గ్రామాల వారీగా సర్పంచులను కలిసే క్రమంలో మనం రంగాపురం గ్రామానికి చేరుకున్నామండి. ఇక్కడ రేసు మమత సంజీవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థి బరిలో గెలిచి విజయం సాధించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మమత గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీరు సర్పంచ్గా గెలిచారు కదా. అవును మేడం. మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్దామనుకుంటున్నారు? రంగాపురం గ్రామ ప్రజలందరికీ, నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఏ పని ఉన్నా నేను ఎమ్మెల్యే సార్ దగ్గరికి తీసుకుపోయి ఏ పనైనా నేను చేపిస్తాను, ఇది హామీ ఇస్తాను. సర్పంచ్ గారి భర్త సంజీవ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి గ్రామ సమస్యలు ఏంటో ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. సంజీవ్ గారు, ఫస్ట్గా మీ గ్రామానికి ప్రధానంగా చేయాల్సిన పని ఏంటి? మేడం నమస్తే. రంగాపురం ప్రజలంతా వాళ్ళు నాకు దీవెనార్తిచ్చి నన్ను గెలిపించిండ్రు. ఘన విజయంతో మీకు గెలిచినాము. నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే, ఊళ్ళో వృద్ధులు అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడి ప్రతి ఒక్కరిని అడిగి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా మొదటి హామీ ఏంటంటే, గ్రామంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారో వాళ్ళకు వారానికి 4 కానీ 5 కానీ 10 క్యాన్లు కానీ వాళ్ళందరికీ సప్లై చేయడమే నా మొదటి హామీ, మొదటి మాట. విద్యుత్ లైట్లు, రోడ్లు, డ్రైనేజీలు, వీటి సమస్యలు ఎలా తీరుస్తారు మీ గ్రామంలో? వాటి కార్యాచరణ ఎలా చేస్తారు? మేడం, చాలా గత ప్రభుత్వంలో పనులు చేయక చాలా వెనుకబడిపోయింది మా ఊరు. ఈ విలేజ్కి లైట్ల సౌకర్యం కానివ్వండి, రోడ్ల సౌకర్యం కానివ్వండి, ఇంకా డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి ఒక్క సమస్య నా వల్ల కాకపోతే మా సార్ దగ్గరికి పోయినా సారును బతిలాడి ఆయనను మెప్పించి అయినా కూడా నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నేను మీకు చెప్తున్నాను. మేడం, తాగునీటి వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ తాగునీటి సమస్యను మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అయినా తాగడానికైనా, వాడుకునే నీళ్ళైనా, ఇంకా ఏ సమస్యలున్నా నీటి విషయంలో మాత్రం ప్రతి ఇంటికి నీరు అందే విధంగా నేను పనిచేస్తా. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అందినయా? ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారా? గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి వాస్తవం, కానీ ఆ ప్రభుత్వంలో ఏమూ జరగలేదు, ఇండ్లు రాలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన కానుండి కొన్ని ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లు ఫస్ట్ విడుదల ఇచ్చినాం, మళ్ళీ సెకండ్ విడుతున్నది. అవి కూడా చాలకపోతే ఇంకా 300 ఇండ్లు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఏది ఇది అది అనకుండా ప్రతి ఒక్కరికి ఇండ్లు అందే ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు థర్డ్ విడతలో ఇండ్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చేస్తాం. మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్తారు? మీ మీద నమ్మకం ఎలా ఉంచాలని అనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్తారు ప్రజలకి? నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ, నా ప్రజలు నన్ను ఒక బీద కుటుంబంలో పుట్టిండు, బీదస్తుడని గ్రామంలో అందరూ ఆలోచన చేసి నన్ను గెలిపించిండ్రు. వాళ్లకు నేను రుణపడి పనిచేస్తూ, వాళ్ళకు ప్రతిదీ ఏదున్నా ప్రతి కడపకు పోయి ప్రతి ఇంటికి వాళ్ళకి ఏ సేవ కావాలంటే అలాంటి సేవ చేయడానికి నన్ను ఎంచుకున్నారు. వాళ్ళు అనుకొని నన్ను నిలబెట్టిళ్ళు, గెలిపించిండ్రు. వాళ్ళ దీవెనార్తోటి వాళ్ళకు ఇంటింటికి ప్రతి గడపకు పనిచేస్తా. ఇదండి రంగాపురం గ్రామ పరిస్థితి. సర్పంచ్ గారు వివరించడం జరిగింది. ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళకి వాటర్ సౌకర్యం నేను నా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు వాళ్ళకి సహాయపడతానని చెప్పడం జరిగింది. అలాగే రోడ్లు సమస్యలు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ప్రతిదీ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి సకాలంలో పూర్తి చేస్తాను నా ప్రజలకు అని చెప్పడం జరిగింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. కెమెరామన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.